అది కేవలం పోటీ కాదమ్మా, మన ఊరి గౌరవం కోసం చేసిన పోరాటం. అనగాదేవి మేఘాల్ని ఓడించి వాళ్ళ డాన్స్ స్కూల్ మూసేసేలా చేసే వాద్య. ఇది చిన్న విషయం కాదు. అవును చిన్న మామయ్య, ఆ పరిస్థితుల్లో కూడా ప్రాణాలు లెక్క చేయకుండా స్టేజ్ ఎక్కింది ఆద్య. అప్పుడే అందరి మనసు గెలిచేసింది. రేయ్, మరీ ఆకాశానికి ఎత్తేకండ్రా, కింద పడితే రెండో కాలు కూడా విరుగుతుందేమో. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కోడల్ని మెచ్చుకోటానికి నీకు మనసు రావట్లేదా? రాదు. ఆ మనిషికి మనసు అనేదే లేదమ్మా. ఇంకా మెచ్చుకునే మనసు ఎక్కడి నుంచి వస్తుంది? భలేదనివే. ఇది నిజంగా గొప్ప విషయమమ్మా. కాలికి గాయం, రక్తం కారుతున్నా ఆగిపోలేదు. అదే ఆద్యని గెలిపించింది. కాదు, నన్ను గెలిపించింది. పెద్దమ్మ లేకపోతే ఇదంతా జరిగేదే కాదు. ఈ క్రెడిట్ అంతా పెద్దమ్మకే ఇవ్వాలి. లేదమ్మా, ఇది పూర్తిగా నీ గెలుపు, నీ కష్టం, నీ పట్టుదల. నేను కేవలం నీ వెనకాల నిలబడ్డాను అంతే. ఇలాంటి విజయాలు అందరికీ రావు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావు, గెలిచావు. చివర్లో నా కొడుకు ఎత్తుకోకపోతే సగంలోనే కోలుబడిపోయేది. వాడి భార్యను వాడు పడకుండా కాపాడుకున్నాడే, తన విజయానికి దోహదపడ్డాడు. మరి నువ్వేం చేశావు? ఎప్పుడైనా మొగుడికి సహాయం చేసావా? నువ్వు నీ మొహం వేసుకుని. ఆద్య చేసిన త్యాగంతో పోలిస్తే నేనసలేమీ చేయలేదు. ఆద్యని చూసే జనం ఎంత భయపడిపోయారో. ఆద్య ఏమాత్రం తగ్గలేదు. అప్పుడు అనగాదేవిని చూడాలి. ఏడుపొక్కటే తక్కువ వాళ్ళకి. ఆద్య, నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. థ్యాంక్ యూ బాబాయ్. నువ్వు గొప్ప జాతకురాలివే మనవరాలా. అయోధ్యలంకలో మూతపడిన గుడిని రామా తెరిపిస్తే నువ్వు మరుగున పడుతున్న విలువల్ని కాపాడావు. నువ్వు నా భార్యవని చెప్పుకోవడం నాకు గర్వంగా ఉంది ఆద్య.